కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 9,000 కోట్ల మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న నీటి వివాదాన్ని మరోసారి తీవ్రంగా మార్చింది. బెంగళూరు మహానగర తాగునీటి అవసరాలు తీర్చడానికి మరియు 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ 67 టీఎంసీల సామర్థ్యం గల డ్యామ్ ను నిర్మించడం అత్యవసరమని కర్ణాటక వాదిస్తోంది. అయితే ఎగువ రాష్ట్రమైన కర్ణాటక నదిపై పూర్తి నియంత్రణ సాధిస్తే దిగువన ఉన్న తమ తంజావూరు, తిరుచిరాపల్లి వంటి డెల్టా ప్రాంతాల్లో సుమారు 6 లక్షల ఎకరాల సాగు భూమి ఎండిపోయి రైతులకి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ఇటీవల రాజకీయంగా మరియు చట్టపరంగా మరింత వేడెక్కింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాంకేతిక, పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సుప్రీంకోర్టు కేటాయించిన 117 టీఎంసీల నీటిని తాము ఎలాంటి ఆటంకం లేకుండా విడుదల చేస్తామని, ఇది కేవలం మిగులు వరద నీటిని నిల్వ చేసుకునే బ్యాలెన్సింగ్ ప్రాజెక్ట్ మాత్రమేనని కర్ణాటక స్పష్టం చేసినప్పటికీ తమిళనాడు రైతుల్లో ఆందోళనలు తగ్గడం లేదు. నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను, ట్రిబ్యునల్ అవార్డులను ఉల్లంఘిస్తూ కర్ణాటక ఏకపక్షంగా ముందడుగు వేస్తోందన్నది తమిళనాడు ప్రధాన ఆరోపణ. సమాఖ్య స్ఫూర్తి కేంద్రం జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.